అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు ఆయుష్ మంత్ర ఫార్మింగ్ ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. అదేంటంటే నేను ఒక కొత్త మెడిసిన్ గురించి పరిచయం చేస్తాను ఈ వీడియోలో. ఖచ్చితంగా ఈ వీడియో స్కిప్ చేయకుండా వినండి. విన్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. దయచేసి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే గంట గుర్తును ప్రెస్ చేయండి. తర్వాత ఆల్ అని వస్తుంది. ఆలు ఇట్లా నొక్కినట్లయితే నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. మీరు ఇమీడియట్గా ఆ వీడియోని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా ఇక టాపిక్లోకి వెళ్ళిపోదామండి. కొన్ని ఏవైతే అంటే ఒక్కొక్క జీవము డెలివరీ అవుతుందండి. డెలివరీ అయినప్పుడు పుట్టిన పిల్లలు వీక్గా ఉంటాయి అన్నమాట. వీక్గా ఉండి చక్కగా పాలు త్రాగకపోవడము, ఇట్లా చక్కగా నడవరాకపోవడము, అలా ఇట్లా సూలిగినట్టు నడవడము, ఆ తర్వాత అవి పుట్టిన తర్వాత కొన్ని రోజులకు మట్టి తినడము, ఇలాంటివన్నీ బిహేవ్ చేస్తుంటాయండి. మొన్న నా ఫామ్లో కూడా ఒక జీవము 2 ట్విన్స్ అండి. ట్విన్స్ అంటే 2 అమడాలు పుట్టిన 2 పిల్లలు పెట్టింది. ఒకటి ఆడిది, ఒకటి మగదండి. ఒక పిల్ల హెల్తీగా ఉన్నది, మంచి వెయిట్ గెయిన్తో ఉంది, అది మంచిగా పాలు త్రాగుతుంది. రెండో పిల్ల చాలా డల్గా ఉండి పాలు త్రాగకపోవడము, చక్కగా నడవకపోవడము, ఇలా నిలబడకపోవడము, ఇదంతా బిహేవ్ చేసింది. ఆ తర్వాత దానికి నేను ఒక మెడిసిన్ వాడానండి. అదేంటంటే షార్కోఫిరాల్ అనే మెడిసిన్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు ఈ ఫోటోలో చూపిస్తాను, చూడండి. షార్కోఫిరాల్లో చాలా ఎనర్జీ ఉంటుందండి. తర్వాత కొన్ని జీవాలు ఏమైతే అంటే ఏదైనా వ్యాధి సోకినప్పుడు బాగా డల్ అయిపోతాయి అన్నమాట. బాగా డల్ అయిపోయి బక్కగా అయిపోతాయి. అలాగే అవి పడుకొని లేవడానికి కూడా ఇబ్బంది పడుతుంటాయి. అలాంటి వాటికి తర్వాత వచ్చేసి కొన్ని జీవాలు బాగా బక్కగా అయిపోతాయండి. ఎందుకంటే అవి చిన్న ఏజ్లో హీట్కి వచ్చి కట్టడం వల్ల ఆ చిన్న ఏజ్లో జీవం డెలివరీ అవుతుంది. డెలివరీ అయినప్పుడు ఆ జీవం చాలా వీక్ అయిపోతుంది అన్నమాట. ఇలాంటి టైంలో కూడా ఈ షార్కోఫిరాల్ చూడండి ఫ్రెండ్స్. మీరు ఈ షార్కోఫిరాల్ అనే విటమిన్స్ ఉంటాయి ఇలా మొత్తము. ఈ షార్కోఫిరాల్ చిక్కగా ఉంటుందండి, చాలా చిక్కగా ఉంటుంది. ఇది మనం ఈ చిన్నపిల్లలు వీక్గా పుట్టినా చక్కగా పాలు రాకపోయినా మనం ఇమీడియట్లీగా ఈ షార్కోఫిరాల్ అనే విటమిన్ మెడిసిన్, ఇది చిక్కగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా చిక్కగా ఉంటుంది. ఈ మెడిసిన్ పుట్టిన పిల్ల పాలు త్రాగకపోయినా, డల్గా ఉన్నా, వీక్గా ఉన్నా, తోలినట్టు నడిచినా కూడా మనం ఏం చేయాలంటే ఆ పిల్లకు కొంచెం ఇట్లా తీసి నాలుక మీద ఇట్లా రాసినట్లయితే తొందరగా దానికి ఎనర్జీ వస్తుందండి. తొందరగా ఎనర్జీ వచ్చి అది తల్లి దగ్గర మంచిగా పాలు త్రాగుతుంది, కొంచెం స్టాండర్డ్ అవుతుంది అన్నమాట. మొన్న నా ఫామ్లో కూడా ఒక పిల్ల అలా డల్గా ఉంటే ఈ షార్కోఫిరాల్ అనే విటమిన్స్ సిరప్ అండి, ఇది లిక్విడ్ అంటుంది దీన్ని. ఇది ఎనిమల్ ఫీడ్ సప్లిమెంటు. ఇది కొంచెం నాలుక మీద ఇట్లా రాసిన ఒక హాఫ్ అన్ అవర్ లోపల హుషారైపోయింది పిల్ల. హుషారైపోయి తల్లి దగ్గర మంచిగా పాలు త్రాగింది, మంచి ఆరోగ్యంగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూడండి, ఆ వీడియోలో అవపడుతున్నట్టుగా మంచి ఎనర్జీతో ఉందన్నమాట. కాబట్టి చిన్నపిల్లలు వీక్గా ఉన్న, డల్గా ఉన్న, చక్కగా పాలు రాకపోయినా, తోలుకుంటూ నడిచినా కూడా ఈ షార్కోఫిరాల్ అనేది ఖచ్చితంగా ఇట్లా నాలుక మీద నాకించాలండి. నాకించినట్లయితే అవి నాకుతాయి, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇది అవి ఇష్టంగానే తింటాయి. తర్వాత కొన్ని జీవాలకు ఏమైందంటే ఇప్పుడు బ్లూ టంగ్ అయినా, పీపీఆర్ అయినా, ఏదన్నా ఒక వ్యాధి వచ్చినప్పుడు రికవర్ అయిన తర్వాత చాలా డల్గా ఉంటాయి అన్నమాట. వాటికి రాకపోవడము, తర్వాత హుషారుగా నడవకపోవడము, ఇలాంటివి బిహేవ్ చేస్తుంటాయి. ఖచ్చితంగా ఈ షార్కోఫిరాల్ ఇచ్చినట్లయితే ఫుల్ ఎనర్జీ వస్తుంది, మంచిగా వెయిట్ గెయిన్ వస్తుంది, తొందరగా పికప్ అవుతాయి అన్నమాట. అంత ఎనర్జీ ఉంటుంది ఈ షార్కోఫిరాల్లో. తర్వాత కొన్ని జీవాలు తొందరగా హీట్కి వచ్చి చిన్న ఏజ్లో కట్టడం వల్ల ఆ పిల్ల పాలు త్రాగడం వల్ల అవి కొంత వీక్ అయిపోతాయి. అలాంటి నెవర్ ఏయడానికి కూడా ఇబ్బంది పడుతుంటాయి అన్నమాట. అంత వీక్ అయిపోతాయి, అది వ్యాధి కాకుండా కూడా వీక్ అయిపోతాయి అన్నమాట. అలాంటి టైంలో కూడా ఈ యూజ్ఫుల్ అయ్యిందండి ఈ షార్కోఫిరాల్ అనేది. మీరు ఖచ్చితంగా ఏదైనా జీవానికి డిసీజ్ వచ్చి తగ్గిన తర్వాత ఈ షార్కోఫిరాల్ 5 డేస్ వాడాలండి. తర్వాత ఏదైనా జీవం వ్యాధి వచ్చి తగ్గిన తర్వాత 5 డేస్ వాడాలండి. చిన్నపిల్లలు పాలు తాగకపోయినా కూడా ఇవి కూడా రోజు ఒక 3 డేస్ సరిపోద్దండి. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాటికి ఇది నాకిచ్చినట్లయితే తొందరగా పికప్ అవుతాయి అన్నమాట. కాబట్టి చిన్నపిల్లలు పాలు తాగకపోయినా, డల్గా ఉన్నా, వీక్గా ఉన్నా కూడా ఇది నాకించండి నాలుక మీద. తర్వాత వచ్చేసి ఏదైనా జీవం వ్యాధి వచ్చినప్పుడు తొందరగా మళ్ళీ రికవరీ కావడానికి, మంచి వెయిట్ గెయిన్ రావడానికి, ఎనర్జీతో ఉండడానికి ఇలాంటి సిరప్ వాడండి. ఖచ్చితంగా సిక్కున్న ఎనిమల్స్ వాడితే ఇది 99% రిజల్ట్ ఉంటుంది అన్నమాట. నేను ఫామ్లో నా 2-3 జీవాలకి ఇదే విధంగా చేశానండి. చేస్తే మంచి ఎనర్జీతో ఉన్నాయి, మంచి వెయిట్ గెయిన్ వచ్చినాయి, హుషారుగా ఉన్నాయి. ఇప్పుడు మీకు అవుపడుతుంది కదా ఫ్రెండ్స్ వీడియోలో. కాబట్టి ఖచ్చితంగా మీ జీవాలకి ఏదైనా వ్యాధి సోకినా, పిల్లలు పాలు తాగకపోయినా, మంచి ఎనర్జీతో ఉండాలన్నా కూడా ఈ షార్కోఫిరాల్ అనే మెడిసిన్ తాగించండి. దీంట్లో చాలా రకాల విటమిన్స్ ఉంటాయండి.
కొన్ని ఏమైతే చిన్నపిల్లలు ఈ షార్కోపిరాలు నాకించడం వల్ల మట్టి కూడా తినేయండి. ఆ షార్కోపిరాల్లో అలాంటి మెడిసిన్ అనేది యాడ్ చేస్తారు. మట్టి తినడం కూడా ఇష్టం ఉండదు అనమాట ఈ షార్కోపిరాలు వాడినట్టయితే. కాబట్టి మీ జీవాలకు ఈ విధంగా చేసినట్టయితే మంచి వెయిట్ గెయిన్ వస్తాయి, మంచి ఎనర్జీతో ఉంటాయి, మంచిగా మేస్తాయి. ఆ మేసిన ఆహారం కూడా మంచిగా డైజెషన్ అవుతుంది. కాబట్టి మీ ఫామ్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఈ షార్కోపిరాలు ఖచ్చితంగా వాడండి. ఆరోగ్యంగా ఉన్నాయి కొద్ది ఫ్రెండ్స్, అవసరం లేదు. ఇది ఆరోగ్యంగా లేని వాటికి, సిక్ అయిన వాటికి తినిపించాలి. తినిపించినట్టయితే ఎనర్జీతో ఉంటాయి. దీని డోసేజ్ చెప్తాను ఫ్రెండ్స్, మీరు ఒకసారి చూడండి. ఇందులో ఉంది డోసేజ్. ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. షీప్ అండ్ గోట్స్ 10 to 15 grams డైలీ. అంటే 10 గ్రాముల నుండి 15 గ్రాముల వరకు ఇవ్వచ్చు అనమాట. చిన్నపిల్లలకు కాలు ఇట్లా నాలుక మీద రాస్తే ఒక ½ అన్ అవర్ లోపలనే ప్రాలు తాగుతాయి అనమాట. ఈత చూసుకోవాలి మనం. షీప్ అండ్ గోటు 10 to 15 grams డైలీ. ఈ విధంగా మీరు చేసుకొని తమ జీవాలను కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. దయచేసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కూడా ఎంకరేజ్ చేసినట్టుంటుంది. మీకు మంచి మంచి వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను. తర్వాత మీకు తెలిసిన షీప్ ఫార్మర్ ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో కూడా మీరు వాళ్ళకి షేర్ చేసినట్టయితే ఈ వీడియోని చూసి తమ ఆ గొర్రెలను కాపాడుకుంటారు ఫ్రెండ్స్. ఇంకొక కొత్త టాపిక్తో మరొక వీడియోలో కలుసుకుందాం. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.